క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, హృదయమిత్రులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని పూజలో ప్రత్యేకంగా మీ ఉన్నతుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు చౌరి సార్ వారి యొక్క జీవితంలో దేవునికి అనుగ్రహాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరియు నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమంలో విజయవంతం జరిగినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ దేవుడి వర్షను చౌరి సార్ వారి కుటుంబం సమర్పిస్తున్నారు. మరణించినటువంటి అద్భుతం అన్న మేరీ అండ్ ఆరోగ్యదాస్ ఆత్మలకు దేవుడు విశ్రాంతి ఇచ్చారని ప్రత్యేక విధంగా దేవుని కృషిలో ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి ఉనికిలేటి మరియమ్మ ఆత్మకు దేవుడు విశ్రాంతి ఇచ్చారని ప్రత్యేక విధంగా దేవుని కృషిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక, నీవు నా మరణ ఆలెత్తుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ 32వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నది. అదేవిధంగా లాజరస్ దేవాలయ మహోత్సవానికి నడుపుతున్నాం. ఈరోజు దిగ పట్టణాలను మనం గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే, ధ్యానించినట్లయితే ప్రభు పలుకుతున్నాడు. ఈ లోకంలో ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించి మరణించినటువంటి వారు నిత్య జీవమందు నివసించరు అంటున్నారు. విశ్వాసముతో మరణించినటువంటి ప్రతి బిడ్డ మరలా జీవితులుగా ఉంటారు, సజీవులుగా ఉంటారు అన్నటువంటి సత్యాన్ని ప్రభు తెలియపరుస్తున్నారు. కావున మనందరి జీవితంలో కూడా ఆత్మపరిశీలన చేసుకున్నాం. ఆ విశ్వాసాన్ని దృఢంగా ప్రభు పట్ల ప్రకటిస్తూ ఉన్నామా? మరి మన కష్టంలో, శ్రమంలో, బాధల్లో, కొన్ని సంఘటనలో మన విశ్వాసాన్ని కోల్పోయి దేవుని వ్యతిరేకించుకుంటాం, దేవుని తిరస్కరించుకుంటాం. ఇలాంటి సన్నివేశం గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుంటాం.
విశ్వాసమైన మేము నీకు న్యాయసమ్మతమును స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుతున్నాము. కావున నీ దీవెనను పొంది మేము సకల అవరోధం నుండి విముక్తి చెంది నీవు వాగ్దానం చేసిన వారి పొందుతాను ఆత్మలో పయనించుకుంటాను. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను ప్రియపత్నిగా సంబోధించిన నీవు ప్రీతి పాత్రమాయ. కావున నీ శ్రీ సభ బిడ్డలు నీ నామ పూజను నిర్వహించుచు నిన్ను అనుసరించు జీవించుగా. నీ ప్రజలు నిన్ను గౌరవించు నిన్ను ప్రేమించు నీవు వాగ్దానం చేసిన పరలోకమును నీతో పాటు చేరుగా. నీతోను పవిత్ర ఆత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనం జీవించున్నాము. విశ్వాధిపతైన ప్రభువును మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయండి. మొదటి పట్టణము మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9 నుండి 14 వచనం వరకు. మొదటి పట్టణము మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9 నుండి 14 వచనములు. మరొకసారి శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించి రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసము తినవలెనని వారిని నిర్బంధనము చేసెను. అప్పుడు ఆ 7లో ఒకడు తన సోదరుల తరపున మాట్లాడుచు, రాజా, నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకొనగోరెదవు? మేము ప్రాణములను విడనాడుటకైనా అంగీకరించుము, కానీ మా పూర్వుల చట్టములను మీరము అనేము. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్ము చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించినట్లు చేయుము. అతని ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణులను కోల్పోచున్నాము అని అన్నాడు. అటు తరువాత సైనికులు 3వ సోదరుని బంధింపగలిగారు. అతడు సైనికులు ఆజ్ఞాపించగానే నాలుకను తెరిచి చేతులు చాచెను. మరియు అతడు ధైర్యంతో, దేవుడే నాకు ఈ అవయవులను దయచేసెను, కానీ వీని కంటే ప్రభు ఆజ్ఞలు విలువైనవి. ప్రభు వీనిని నాకు మరలా దయచేయును అని అన్నాను. అతని సాహసమును అతడి హింసలను లెక్క చేయకపోవటను చూచి రాజును అతని పరిచారమును విస్తుపోయింది. 3వ నాడు గతించిన పిమ్మట సైనికులు 4వ వారిని కూడా క్రూర హింసలకు గురి చేసి అతడు ప్రాణములు విడుచుచు, మీ చేతులలో చచ్చుట మాకు మేలే, ప్రభు మమ్ము మరలా జీవంతో లేకును, కానీ మీకు పునరుత్థానము గాని నూతన జీవము గాని లభింపవు అని అన్నాడు. ఇది 7వ వాక్కు. క్రీస్తు ప్రేమ
ప్రభువుల యందును సిద్ధపడుతురుగాక. రెండవ పట్టణము పునీత చిన్నప్ప తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ అధ్యాయము 2వ అధ్యాయము వచనములు 16 నుండి 17 వరకు మరియు 3వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. మనల్ని ప్రేమించు అనుగ్రహముతో శాశ్వతమైన ఊరులను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువుకు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సత్క్రియల యందును స్వద హక్కుల యందును స్థిరపడుగాక. సహోదరులారా, ప్రభువు వాక్కు మీ యందు వలనే త్వరగా వ్యాపించి విజయమును పొందినట్లు మా కొరకై ప్రార్థింపుడు. దుష్టుని యందును పాపుడి నుండి దేవుడు మేము కాపాడినట్టు కూడా ప్రార్థింపుడు. ఏదైనా అందరూ సందేశమును నమ్మురు కదా, కానీ ప్రభువు విశ్వసనీయుడు. ఆయన మేము బలిష్ఠులను చెయ్యను, దుష్టుని నుండి మేము కాపాడును. మీ యందు మాకు నమ్మకము కలదు. మా బోధనను మీరు అనుసరించినారనియు ఇక ముందును అనుసరింపగలరనియు మాకు దృఢ విశ్వాసము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక. ఇది ప్రభువాకు. క్రీస్తు సువిశేషములోని భాగము. లూకా గారు రాసిన సువార్త
20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 38 వరకు. లూకా గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 38 వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదుగైలు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వారి సోదరుడు అతని భార్యను పెళ్ళాడి అతనికి సంతానం కలుగచేయవలెనని మోషే లిఖించింది కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడు పెళ్ళాడి సంతానం లేకయే చనిపోయాను. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లే 7 ఆ స్త్రీని పెళ్ళాడి సంతానం లేకయే మరణించింది. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహం ఆడివి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులు అవ్వారు రానున్న జీవితమున వివాహం కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానముచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారుల వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మన్నుచున్న పదం గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని, ఈసాకు దేవుడని, యాకోబు దేవుడని పలికెను. దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాడు. ఇలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానం ఇచ్చారు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 ఇప్పుడు ఒక పాట ద్వారా దేవుని స్తుతించుదాం. మంచి పాట పాడారు సిస్టర్. దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలని పాట మంచి పాడారు. ఇప్పుడు కూడా ప్రేమించడం అన్నటువంటి పాట పాడుకుంటూ కొద్దిగా మాస్టర్ పాటు అందరూ కూడా చప్పట్లు కొడదాం. దేవుడు ఎవరికైతే 2 చేతులు ఇచ్చారో వారు చప్పట్లు కొట్టాడు. దేవుడు ఎవరికైతే స్వరాన్ని ఇచ్చారో మాట పాడారు. చేతులు లేనటువంటి వారు చక్కగా నిలబడండి, మాట రానటువంటి వారు మౌనంగా ఉండండి. సరేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పాట నంబర్ 255, పేజీ నంబర్ 299. పాట నంబర్ 255, పేజీ నంబర్ 299. Oh
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా ఘనత. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి ఘనత. Hallelujah. 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 ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా ఘనత. Hallelujah. 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం ప్రభువా నీకే ఆరాధన ప్రభువా. ఇదిగో ప్రభువా మాకందరికీ కూడా నూతన రోజులు సాధించినందుకు నీకు స్తుతులు ఆరాధన తెలుపుతూ ఉన్నాం. ఈ నూతన రోజులు పొందుకున్న మంది ఎంతో మంది ఉన్నారని మరొకసారి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని స్తుతించి మరుగుపరిచి గణపరిచి మీ యొక్క రక్షణలో మేము భాగస్థమవడానికి మాకు సదావకాశం దర్శించి మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా మీకు పవిత్రమైనటువంటి బలిలో పాల్గొని మీకు దివ్యమైనటువంటి శరీరాన్ని రక్తాన్ని భుజించడం కోసమే మాకు అవకాశం దయచేసింది మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా ఇలాంటి అవకాశాన్ని ఎంతో మంది కోల్పోతూ ఉన్నారు. ఆమె తండ్రి ఇదిగో ప్రభువా ఈ యొక్క దేవుని పూజలో విడినటువంటి వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానించుకొని మా జీవితంలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని మీకు సాక్ష్యం ఇచ్చి జీవించగలిగే వాక్యాన్ని శక్తిని మాకు దయచేయమని ఇదిగో ప్రభువా ఎలాంటి సైతాను శోధనలోను కాక ఈ లోక ఆశలకు కాక ఈ లోక కోరికలకు ఈ లోక ఆలోచనకు మీకు లోను కాక మీ పరిశుద్ధమైనటువంటి దివ్య వాక్యాన్ని ఆలకించి ధ్యానించి పఠించి జీవించే వాక్యాన్ని మాకందరికీ దయచేయమని మీకు పవిత్ర నామమున అడిగిపెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనం చదవండి. 38వ వచనం. దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు ఏదైనా ఆయన దృష్టికి అందరూ కూడా సజీవులే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి దృష్టిలో అందరూ కూడా సజీవులుగా ఉండాలి అంటే దేవుడి యందు నిత్యము కూడా మనం నివసించాలి అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆ నిత్య జీవితంలో భాగస్వామ్యం కావాలి అంటే అందరూ కూడా విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉండాలి. ఆ విశ్వాసము లేకపోతే, ఆ గుణనమ్మకం మన జీవితంలో లేకపోతే మనం సజీవులం కాలేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, పునరుద్ధాన ప్రభువు, నిత్య జీవితాన్ని కలిగించువాడు అన్నటువంటి నమ్మకంలో విశ్వాసంలో మనం పెరిగినప్పుడే మనము కూడా ఆయన సజీవమైనటువంటి జీవితంలో, ఆయన పునరుద్ధానంలో, మరి ఆయన నిత్య జీవితంలో భాగస్వామ్యం అవడానికి అవకాశం ఉంది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. మక్కబీయులకు రాసిన గ్రంథం. 7 కుమారులు, 7 వ్యక్తులు, వాటితో పాటు వారి తల్లి కూడా, వాటితో పాటు వారి తల్లి కూడా, వారిలో గొప్ప విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసము, నమ్మిక ఉన్నది కాబట్టి
వారు బలహీనులు కాలేదు. ధైర్యంగా వారి యొక్క జీవితాన్ని వారి యొక్క శత్రువులతో పోరాడగలిగే ధైర్యం వారిలో ఉన్నది. వారిలో దృఢ విశ్వాసము, దృఢ నమ్మకం ఉన్నది కాబట్టి వారిలో ఆ ధైర్యం ఉన్నది. ఏం చూడండి, రాజు వారిని బంధించి దేవునికి వ్యతిరేకంగా వారిని మాట్లాడాలని చెప్పారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తిరస్కరించమని చెప్పారు, ధిక్కరించమని చెప్పారు. కానీ ఏం చేశారు? యువకులు అవ్వాలి, 7 మంది కూడా యువకులు. చదవండి అక్కడ మక్కబీలు రాస్తున్న లేఖ 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. రాక్షసుడా, నీవు మాకు సమాచారం కానీ విశ్వాధికారి, విశ్వాధిపతి, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వపాలకుడు, సర్వాధికారి మా దేవుడు మమ్మలను పునరుత్థానమందు సజీవులుగా చేస్తాడు. అంటే మరణించిన, ఈ లోకంలో మరణించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా వారిలో దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం ఉంటే వారు నిజంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఏకమవుతారు. ఎక్కడైతే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడో అదే విధంగా ప్రతి విశ్వాసి కూడా మరణాన్ని జయించి పునరుత్థానంగా లేపబడుతున్నారు. అది విశ్వాసం. చూడండి ఏమంటున్నాడు, ఆ రాసు చంపుగా చిత్రహింస పెట్టారు, చిత్రహింసలు. అయినా కానీ వారు భయపడలేదు, అయినా కానీ వారు విశ్వాసాన్ని కోల్పోలేదు. వారి జీవితాన్ని కాపాడు కోసమై దేవుడు ధిక్కరించలేదు, దేవుడు ఆజ్ఞలు ధిక్కరించలేదు. ఎందుకంటే మమ్మల్ని సృష్టించినటువంటి మా దేవుడు, మాకు జీవాన్నిచ్చినటువంటి మా దేవుడు తప్పకుండా మమ్మల్ని జీవితులుగా చేస్తారు అన్నటువంటి దృఢ నమ్మకంతో వారు ఆ రాజును కూడా ఎదిరించగలిగారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గట్టి విశ్వాసము, దృఢ నమ్మకము ఈరోజు మనందరిలో ఉండాలి. మనందరిలో ఉందా? ఉందా? ఎవరైనా వచ్చి నువ్వు క్రైస్తవం కాదు, అయితే నువ్వు చంపుతానని ఏం చేస్తావు? అయ్యో నేను క్రైస్తవుని కాదు, నేను నమ్మను, నేను గుడికి పోను. ఆ 7 మంది పిల్లలతో సహా తల్లి కూడా చూడండి ఎంత సపోర్ట్ చేస్తుందో. తల్లి ఎప్పుడైనా తన బిడ్డను కోరుకోవాలంటే చాలా బాధపడతారు కదా. తన బిడ్డలకు ఏదైనా జరిగినప్పుడు తల్లి చాలా వేదన పడుతుంది, చాలా వేదన పడుతుంది. ఎందుకు మనం అక్కడ జంతువులు చూద్దాం, కోడి చూద్దాం, కోడి పిల్లలు చుట్టూన్నప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది తల్లి? మన ఎత్తుకొని వచ్చి తన నెక్కలు దాచుకుంటారు, కాపాడుకుంటారు. అదేవిధంగా మనిషి కూడా తల్లి తన బిడ్డ ఎటువంటి వాడాన్ని కానీ కాపాడుకుంటూ చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నా, సజీవుడైనటువంటి దేవుని కోసము నువ్వు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా నీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి ఒక గొప్ప వాక్యం ఉంది ఇక్కడ. మక్కబీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. 23 కూడా చదవండి. మీరు నా కడుపును ఎప్పుడు ఊపిరి పోసుకుంటారో నేను ఎదుగను. మీకు జీవమును ఊపిరినిచ్చినది నేను కాదు.
ప్రైజ్ ది లార్డ్. అందరూ పెట్టేసుకోవడం సరిగా ఎవరు తల్లి అయినా మీరు నా గర్భంలో ఎలా వచ్చారో నాకు తెలియదు. మీరు నా గర్భంలో ఏ విధంగా రూపుదిద్దుకున్నారో నాకు తెలియదు. మీరు పొందుకున్నటువంటి ప్రతి అవయవము, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము నేను ఇచ్చినది కాదు, ఆ దేవుడు ఇచ్చినటువంటిది. సజీవుడైనటువంటి దేవుడు మీకు రూపాన్ని ఇచ్చాడు, మీకు జీవాన్ని ఇచ్చాడు, మీకు అన్ని కూడా సమకూర్చాడు. అటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అధికంగా గౌరవించాలి, అధికంగా గౌరవించాలి. అది మరణానికి ఇబ్బంది. ఎందుకంటే రూపుదిద్దినటువంటి వాడు, అవయవాలు ఇచ్చినటువంటి వాడు, జీవం ఇచ్చినటువంటి వాడు ఎన్నడూ కూడా నిన్ను విడనాడు. మరలా సజీవులుగా లేపుతాడు, మరలా నిన్ను సజీవులుగా లేపుతాడు అన్నటువంటి సత్యాన్ని చూడండి. ఎంత గొప్పగా ఆ తల్లి ఆ బిడ్డను ప్రోత్సహించింది. ఎంత విశ్వాసము ఆ బిడ్డల జీవితంలో ఆమె నింపి ఉన్నదో. అటువంటి విశ్వాసము, దృఢ నమ్మకము మనందరిలో ఉన్నారు. క్రీస్తులోకి సహోదరి సహోదరులా, అది అంత గొప్పగా. అందుకనే వారిలో ఆ గొప్ప విశ్వాసం ఉన్నది కనుకనే రాజుకు కానీ, శ్రమలకు కానీ, బాధలకు కానీ, కష్టాలకు కానీ వారు భయపడలేదు. చంపుకో అన్నారు. ఇలా ప్రకటించగలగా అప్పుడే మనమందరం కూడా సజీవులుగా నిత్య జీవాన్ని మనము పొందడానికి అవకాశం. ఎవరు మన దేవుడు? మృతులకు దేవుడా? ఎవరికి దేవుడు? సజీవుల దేవుడు, సజీవుల దేవుడు. కాబట్టి మనము కూడా సజీవులుగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకని విశ్వాసాన్ని ఎప్పుడు మన జీవితంలో పోగొట్టుకోవాలి. రీసెంట్గా మహిళల యొక్క ప్రపంచ క్రికెట్ కప్ జరిగింది కదా? ఏం జరిగింది? ఏం రావాలి? జెమిమా ఆర్గన్స్. భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నాయి అటాకులు జరుగుతున్నాయి. మత విభేదాలు ఉన్నాయి. ఎంత కష్టం ఉన్నా కానీ అంత మందిలో ప్రపంచం అంతటా కూడా వెలువరించిన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏమంటుంది? ఈ విజయం నాది కాదు, ఈ విజయము నాది కాదు, నా దేవుడే నాకు ఇచ్చాడు, నా యేసుక్రీస్తు ప్రభువే ఈ విజయాన్ని. అంత మందిలో చూడండి ఎంత గొప్ప సాక్ష్యం కలిగినా, ఎంత విశ్వాసం అందులో లేకపోతే, అంత మందిలో భయం లేకపోతే, ఎంత ధైర్యంగా క్రీస్తు ప్రభువే నా రక్షకుడు, క్రీస్తు ప్రభువే నా దేవుడు, ఆయన విశ్వసిస్తున్నాను, ఆయన ద్వారా నాకు ఈ విషయం ఉన్నది అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఈరోజు నీ నుండి నాకు కోరుకుంటున్న తెలుసుకోవా సహోదరు సహోదరులు. అలాంటి విశ్వాసం ఉంటే మనకు మరణం ఉండదు, మరణం అనేది ఉండదు. మనం మరణించిన కానీ జీవిస్తాం, మనం మరణించిన కానీ సజీవంగా ఉంటాం, మన మరణం చూసిన కానీ నిత్య జీవితం మనము పొందుతున్నాం. ఈ సత్యాన్ని క్రీస్తులో మనం తెలియపరుస్తాం. ఇదే చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు.
ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఆయనదే, ఆయన సృష్టించినటువంటిది. మరి ముఖ్యంగా మానవుని దేవుడు అమితంగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? తన రూపంలో మనం మార్చబడ్డాం. తన శ్వాసను మనం పొందుకుంటున్నాం. తన శ్వాసను మనం పొందుకుంటున్నాం. అందుకనే మానవుడు కానీ ఈ లోకంలో కానీ నాశనం చెందక నిత్యం జీవించడం కోసము దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించున్నాడు. అంటే మనం నాశనం చెందాలని, మనం మరణించాలని దేవుడికి ఇష్టం లేదండి. దేవుడికి ఇష్టం లేదు. ఆ దేవుడు ఏ విధంగా అయితే ఈసాకు దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు అని సజీవుడిగా ఉంటూ ఉన్నాడో, నిత్యం జీవిస్తూ ఉన్నాడో, అదే విధంగా ప్రతి మానవుడు కూడా జీవించాలి. తన యొక్క నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడా బాధితుడు కావాలి అన్నటువంటి ఉద్దేశంతో క్రీస్తు ప్రభు ఆ లోకానికి, భూలోకానికి జీవించాడు. మీకోసం, నా కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడు దేవుడు. మరి ఈరోజు మనమందరం కూడా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? అదే విశ్వసనీయతో మనం ఉన్నాం. మనం వాగ్దానం చేశాం. జ్ఞానస్నానంలో ఏం చేస్తున్నాం? విచారణ తెలియజేస్తున్నారా? అవునండి. దానికి మీరు తెలియజేస్తున్నారా? తెలియజేస్తున్నారా? పరలోకంలో భూలోకంలో సృష్టించిన దేవుని విశ్వసిస్తున్నారా? ఆ రోజు వాగ్దానం చేశాం. ఎంతమందిని ఈ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాము? ఎంతమందిని ఈరోజు క్రీస్తు ప్రభువు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాము? ఎంతమందిని అదే విశ్వాసంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడంలోనూ, ప్రకటించడంలోనూ మనము చేయగలుగుతున్నాం అనేది నిజంగా ప్రశ్నించుకోవాలి. నిజంగా సో మనమందరం కూడా సజీవులుగా నిత్య జీవితంలో భాగస్వామ్యం కావాలంటే ఏం కావాలి? మనకు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి. ఇంతసేపు చెప్పింది చెప్పి కూడా ఇది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, చదువు యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలోనూ, నిత్య జీవితంలోనూ భాగస్థులు అవుతారు అన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారు విశ్వాసంలో దృఢపడాలి. విశ్వాసంలో దృఢపడాలి. అదే విశ్వాసంలో క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా పరలోకానికి విశ్వసంగా వెళ్ళిపోతారా? మార్కెట్ వేసుకుని విశ్వసంగా వెళ్ళిపోతున్నా? లేదు, మన కోసం నాకు టికెట్ ఉంది కాబట్టి వెళ్ళిపోతాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొన్ని కూర్చొని ఎక్కడ తీసుకుంటాయి కదా, కట్టిపడేస్తారు. కాబట్టి క్రైస్తవునికి ఆ పునరుత్థానంలోనూ, నిత్య జీవితంలోనూ ఏం కావాలి అంటే ఏముండాలి? విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసాన్ని గడపరుచుకోవాలి. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. 10:28 కొద్ది గట్టిగా చదవండి. నిత్య జీవము ప్రసాదించు కనుక అది ఎప్పటికీ నాశనము చెందదు. వారిని ఎవరిలో నా చేతి నుండి అపహరింపలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆధీనంలో ఉంటాడు. దేవుని యొక్క ఆధీనంలో ఉంటాడు. అటువంటి వారిని ఎలా
వాటినన్నిటినీ జయించగలిగే శక్తి, బలము ఆ దేవుడు మనకు ప్రసాదం చేస్తాడు. అందుకని క్రీస్తులో ప్రియ ఈరోజు రెండో పట్టణం చదువుకుంటుంది. పౌలు గారు కృతజ్ఞత తెలియపరుస్తాడు. నేను బలహీనుడిగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. నాలో తప్పు చేయవచ్చు, నేను కూడా పాపం చేస్తాను. అందుకనే నా బలహీనతను నేను పోగొట్టుకోవడం కోసము మీరు నా కోసము ప్రార్థన చేయండి అంటున్నాడు. నా కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రభుత్వ దివ్య సంస్కారం అందిస్తాను. ఆ ప్రభుత్వ దివ్య వాక్యాన్ని బోధిస్తాను. ఆ ప్రభుత్వ మార్గంలో నడిపిస్తాను. అందుకు నాకు కూడా శక్తి కావాలి, నాకు బలం కావాలి. ఎందుకంటే నేను కూడా బాగుండే. కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడిగాను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన జీవితంలో విశ్వాసంతో ఉంటామో ఏముందక్కడ, ఏ దుష్టుడు కూడా నిన్ను నాశనం చేయలేడు, అపహరించలేడు. అని కోరేమా ప్రభువే అన్ని కూడా కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సజీవుడు, నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఆయన ఎందే మనకు కూడా ఆ గొప్ప జీవితము, నిత్య జీవితము, సజీవమైనటువంటి జీవితం కలదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. చాలా మంది కాదు బైబిల్ లేదు. అదే మనం తెలుసుకోవాల్సింది. మత్తయి సువార్తలో మత్తయి గారు వివరించారు. మరి మార్కు సువార్తలో కూడా మనము ఇదే విధంగా యోహాను సువార్త మనము 4, 5, 6, 7, 8 ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఒక విశ్వాసి ఏ విధంగా తన యొక్క నిత్య జీవితాన్ని పొందుతాడు అనేటువంటి సత్యాన్ని గొప్పగా అక్కడ ఉంది. ఒక విశ్వాస నిత్య జీవితం ఏ విధంగా పొందుతాడు? ప్రభువుడు నా శరీరాన్ని భుజించి నా రక్తం ప్రాణం చేసినటువంటి వారు నా యందును మరి నేను వారి యందును ఉంటారు. అటువంటి వారు మరణించినను జీవించదు. మనం ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో క్రీస్తు ప్రభు యొక్క మరణంలో భాగస్థం అవుతున్నామో అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో కూడా భాగస్థం అవ్వడానికి అవకాశం. కానీ ఆ విశ్వాసం అనేది కలగాలి, ఆ నమ్మకం అనేది కలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళటం నీకే శ్రేష్టం. నేను ఈ లోకానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళటం నీకే శ్రేష్టం. ఎందుకంటే నేను మీకు ఒక గృహాన్ని సిద్ధపరచున్నాడు. నేను మీకు ఒక గృహాన్ని సిద్ధపరుస్తాను. పరలోకంలో చాలా గృహాలు ఉన్నాయి. ఆ గృహాలన్నీ కూడా మీకు ఇవ్వబడుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక గృహం. ఇక్కడ పురోగం మనం ఏం చేయాలా? మన ఇంటిని మనమే కట్టుకోవాలి. మన ఇంటిని మనమే కట్టుకోవాలి. సంపాదించాలి, కట్టాలి, కష్టపడాలి, చేయాలి. కానీ ఒక్కసారి మనము పరలోకానికి వెళితే ఆ ప్రభుత్వ పునరుత్థానంలో ఏకమైతే ఆయన యొక్క మహిమలో మనం ఏకమైతే అక్కడ ఎలాంటి కష్టం ఉండదు. అన్నీ ఆయన సిద్ధపరుస్తాడు. ఆయనే ఇంటిని ఇస్తాడు, ఆయన మనకు అన్ని కూడా సంపాదిస్తాడు. ఆ జీవితంలో మనం మరొకసారి మరణం అనేది ఈరోజు చూసే విధంగా నేను ఉన్నాను. సద్దుకయ్యులు పునరుత్థానాన్ని విశ్వసించారు. సద్దుకయ్యులు పునరుత్థానాన్ని విశ్వసించారు. అంటే మరణం తర్వాత మరలా జీవం ఉన్నది అనేటువంటి వాళ్ళు విశ్వసించారు. అదే ముగింపు, అదే ముగింపు. అందుకని క్రీస్తు ప్రభువును ఏమంటారు చుట్టూ పెట్టుకోవడం కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక స్త్రీ 7 మందిని పిల్లలు 7 మంది మరణించారు. ఆ స్త్రీ కూడా మరణించారు. కానీ పరలోకంలో పునరుత్థానమందు ఆ స్త్రీ ఎవరికి
భార్య అవును. నేను యేసులో అంత తెలియలేనటువంటి వాడా, అంత జ్ఞానం లేనటువంటి విద్య. అందుకే ప్రభు అంటాడు, ఈ రక్త సంబంధాలు, బంధువులు, బంధుమిత్రుత్వాలు ఎన్ని కూడా ఈరోజు సంబంధమైనటువంటి. ఈ లోకంలో మనం చూస్తాం, పెళ్లి కావాలంటే అమ్మాయిని వెతకాలా, అమ్మాయికి అబ్బాయిని వెతకాలా, తర్వాత పెళ్లి సంబంధాలు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అంటారు, కుటుంబం అంటారు, ఈ విధంగా ఏర్పడుతుంది. కానీ పునరుత్థానమందు అంటే పరలోకంలో మరొకసారి వారు జన్మించినప్పుడు ఇలాంటి సంబంధాలు ఉండవు. అక్కడ అందరూ కూడా సమానమే. దేవదూతలతో పునీతులతో వారు ఏకమై ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి స్థితితో మనకు కావాలి అన్నటువంటిది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే చాలాసార్లు అనుకున్నా, ఈ లోకంలో జరిగే జన్మదిన వేడుకలు ఎంత గొప్పగా చేస్తాం. అబ్బా, నేను హైదరాబాద్ ఉన్నప్పుడైతే చిన్న చిన్న పుట్టినరోజులకి పుట్టినరోజు లక్షలు ఖర్చు పెడతారు, కాల్స్ బుక్ చేస్తారు. శాశ్వతమా చెప్పాలి, శాశ్వతమా? శాశ్వతం కానిటువంటి వారికి ప్రార్థన చేస్తారు. కానీ ప్రభు పలికిన విధంగా క్రైస్తవుడు విశ్వాసంలో మరణించినటువంటి వారు మరలా జీవితం అవుతారంటున్నారు. మరి ఇక్కడ మరణించినప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎంతగానో రోధిస్తాం, ఎంతగానో బాధపడతాం. ఉండాలి కాదు, బాధ ఉంటుంది. ఎందుకంటే మన బంధుత్వం అలాంటిది, ప్రేమ అలాంటిది, శిక్షణ అలాంటిది ఉండాలి. కానీ ఈ భూలోక మరణము, పరలోక జననము, భూలోక మరణము, పరలోక జననము. కానీ ఆ జననాన్ని మనము అంత గొప్పగా కొనియాలి, అంత గొప్పగా ఇది వేదాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో కావున విశ్వాసంతో పెరుగుదాం, విశ్వాసంతో జీవిస్తాం. ఆ ప్రభు యొక్క పునరుత్థానంలో, నిత్య జీవితంలో భాగస్వాములున్నాం. అందరూ లేచినప్పుడు మనం విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అడుగుడి ఇవ్వబడును, కట్టుడి తెరబడును, వెదకుడు దొరకబడును అందుకే మా సర్వేశ్వర. విశ్వాసంతో నేనేం అడిగాను అది నీకు వసపడును మా దేవ. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయంలో ఏక కుటుంబంగా కూడి అదే విశ్వాసంతో మా యొక్క హృదయంలో, మా మనసులో ఉన్నటువంటి వినమాలను నేను ఆలోచన సమర్పిస్తున్నాను. వీటిని ఆలోచించి మా అందరూ కూడా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రిత్రేక సర్వేశ్వర, యావత్తు శ్రీ సభకు ఆధ్యాత్మిక అధినేత అయిన మా పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను దీవించండి. వీరంతా సంతోషంతో ప్రభుని పునరుత్థానం ప్రకటించుతూ వెలుగు పుత్రులుగా శాంతి సమాధానంతో ఆనందదాయకంగా జీవించు గొప్ప ఆశీర్వాదంలో వీరందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల దేవా, క్రీస్తు ప్రభులందరి విశ్వాసములకు గాను హింసలు అనుభవించుతున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. క్రైస్తవత్వం స్వీకరించిన బిడ్డలు ప్రపంచ నలుమూలన చక్కగా స్వేచ్ఛ స్వాతంత్రములతో జీవించినట్లు మీ కృపను దయచేయండి. దేశ చట్టములకు భయపడి రహస్యంగా
ఓ పరలోక రాజా, మా దేశంలోను ఇతర దేశములలోను దేవాలయములపై దాడి చేసి సువార్థికులను బెదిరించి విశ్వాసులను భయభ్రాంతులు చేయించిన వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారందరూ తమ అవివేకమును గుర్తించి హృదయ పరివర్తన పొంది క్రైస్తవులను గౌరవించినట్లు, క్రైస్తవ మతము స్వీకరించినట్లు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదియులు అంతములైన దేవా, తోటి వారిని మోసం చేయాలని, కష్టముల పాలు చేయాలని దుష్ట స్వభావములు మా హృదయముల నుండి తొలగించండి. మీ రక్షణ ఫలములు కరుణ, దయ, పరస్పర ప్రేమలను మా హృదయములలో సంపూర్ణంగా నింపి మమ్ము అనునిత్యం దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొని మేమంతా మీ దివ్య వాక్కు జ్ఞానం ద్వారా ఉత్తర మహిమలో దృఢ నమ్మిక దయచేయండి. మా కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, మా విచారణలో పనిచేసి మరణించిన గురువుల, కన్యాస్త్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేసి పునరుద్ధరణ మహిమలో నిరంతరం మీ సన్నిధిలో కలకాలం ముందు భాగ్యము దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క మనసులో హృదయంలో ఉన్నటువంటి తలపులను ప్రభువుకు సమర్పించుకోవాలి. ఈ మనవులు మన అందరినీ యేసుక్రీస్తున్నాము అడిగి వెళ్ళొచ్చున్నాం తండ్రి. సహోదరులారా, నేను మీరు అర్పించుకునే బలి సర్వశక్తిగల దేవుని సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లుగా ప్రార్థించుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుంటాం మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ. ఏదైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్టు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించింది. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారిని సమర్థించుట సముచితము. నీ గుడిందంతా ఏక హృదయంతో నీకు పొంద కల్పించుకుంటాము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందంతో నిలుపుదించుట ఎట్లనగా స్వయానా ప్రభు యొక్క ఆత్మ ఈ బలిపీఠం పైన దిగి వచ్చి అప్పము, ద్రాక్షలు, పాలు ఉన్నటువంటి పదార్థాలను క్రీస్తు ప్రత్యక్ష రక్తాలుగా మార్చబోతుంది. కావున మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను, కష్టాన్ని, సమస్యను, ప్రతి విభేదను కూడా ఆ ప్రభు బలిపీఠంలో సమర్పించగా ఆ ఆత్మ మనందరం కూడా మార్చి ఆ ప్రభుకి ఏం చేసే విధంగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉండేది కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కార్యక్రమం మారుతున్నాము. ఈ విధముగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తొలగించి శిష్యులకి చూచు ఇటాను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి
ఫలితముగునని కూర్చిన అనంతరము పాత్రను అందుకొని మరలానే కృతజ్ఞతాపములు చెప్పి చూచు ఇట్లన్నాను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై కారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవముకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాము. నీ సముఖం నుంచి పరిచయం చేయటకు మాకు పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తం నుంచి పాల్గొనకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుకుని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిశువును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును మా పాల్ ప్రకాశ్ పిలాపతిని గురులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణులు చేయండి. ఉదాహరణ మన అనేకతో చనిపోయిన మా సహోదరులు నీ గణితంలో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీతో ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కర్తవ్య మరియు మాతతో ఆమె ప్రత్యేక పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, పునీత అంతోని వారితో, పునీత మదర్ తెరెసా గారితో ఆది నుండి నీకు సేవ చేసిన జ్ఞాపకులందరితో మా ప్రతి జీవితంలో బాగుగా ఇచ్చేది. అప్పుడు వారితో కలిసి నేను నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాను. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. సజీవుడైనటువంటి దేవుని యందు మనం కూడా సజీవులుగా ఉండడానికి విశ్వాసాన్ని కోరుకోక దృఢ విశ్వాసంతో మనం జీవిస్తూ ఆయన యొక్క పునరుత్థానముతో ఏకమై నిత్యము కూడా జీవించుటకు కావలసినటువంటి శక్తిని ప్రధాని ప్రభు దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి పరలోకం ద్వారా ప్రార్థించుతాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా రోజులు మాకు శాంతిని సాధించు. నీ దారిలో వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని గతులు సౌదాలు కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు యేసు మా పాపములు లెక్కింపక నీ శ్రీస్వ విశ్వాసం నిరీక్షించుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యతను నింపుము. ఇక ఇప్పుడు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి
శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరక్తంలో మంచి చూపు కాపాడును గాక. ఆమేన్.
భూమి మీద ప్రకటించేది రక్షించి కదా స్వామి. కాబట్టి ఎన్ని కష్టాలైనా భరిస్తాను కానీ పాపం వల్ల మీకు దూరం అవడం మాత్రం తగ్గించలేదండి. నేను మంచి క్రైస్తవ జీవితంలో జీవించడం ఆత్మబలం నాకు దయచేయండి. ఇతరులకు మాతృత్వ నుండి మానవుల ఆత్మ రక్షణ సాధనగా ఉపయోగపడినట్టు అనుగ్రహించండి. ఈ దివ్య పూజలో ఈ సంవత్సరంలో పొందిన విశ్వాసంలో అందున జీవితంలో ఆసక్తిగా దయచేయండి. నన్ను పూర్తిగా అన్ని చేతుల్లో పుచ్చుకుంటున్నాను. నన్ను ఇష్టపడే రీతిగా ఉపయోగించుకోనండి. నా మరణానంతరము ఎల్లప్పుడూ రీతిలో ఉందా కృష్ణ ప్రసాదించండి. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవవర ప్రసాదం చేత మరి అమ్మ వదనము ఏలిన వారు మీతో ఉన్నారు. పిల్లలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాపము చేసిన ఆశీర్వదింపబడిన వారు ఒకనే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తు రక్తమా, క్రీస్తు పక్కన నుండి కాడిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, యేసువా గాయం లోపల ఎడబాయినట్లు దొరకనట్లు నా సమయమందు సన్నిధికి కూడా ముందుకు లేని కాలము మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవవర ప్రసాదం చేత నిన్ను మరి అమ్మ వదనము ఏలిన వారు మీతో ఉన్నారు. పిల్లలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాపము చేసిన ఆశీర్వదింపబడిన వారు ఒకనే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారందరూ? వివరంగా అనేది గమనించండి. వేదవాక్య ఆదివారము మన యొక్క విచారణ మనకు పుణ్యాలు లేదు, చాలా లేదండి. సో ఎలాంటి అదర్ యాక్టివిటీస్ లేకోకుండా జస్ట్ కుటుంబానికి ఒక కవర్ ఇవ్వబడుతుంది. ఒక కవర్ వేదవాక్య కాలువలకు సంబంధించిన కవర్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఉదాహరణగా మీ యొక్క సహాయాన్ని అందించవలసిందిగా మనం చూస్తున్నాం. మనం ఏ విధంగా అయితే ప్రభు యొక్క విశ్వాసం, ప్రభు యొక్క వాక్యం అందించబడుతూ ఉందో అదేవిధంగా చాలా ప్రాంతాలలో బోధింపబడాలి. ఆ ప్రభు యొక్క రాజ్యం విస్తరింపబడాలి. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో అందుకు
ముందు ఆర్థిక సహాయం చాలా అవసరం. కాబట్టి ఈ వేదవాకు కారణమైనటువంటి తల్లి శిశువును నిర్వహించడం జరుగుతుంది. కావున ముందుగా దేవుని కార్యానికి గాను మీ యొక్క సహాయాన్ని భక్తులు అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. పూజ అనంతరం మీకు కేవలం కవర్స్ ఇవ్వబడతాయి. మళ్ళీ వచ్చే ఆదివారం తిరిగి ఆ కవర్స్ తీసుకున్నాను. కవర్స్ తీసుకున్నామంటే వడ్డీ కవర్స్ కాదు, కవర్స్ మీకు డబ్బులు ఇవ్వమని సరేనా. ఇక దయచేసి మీ ఉదాహరణ మంచి మనసును తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. సో రెండవదిగా ఇంకా మనకు క్రిస్మస్ చాలా దగ్గరలో ఉంది. ఇంకేముంది, చాలా ఈరోజు ఎంత రేటు 9. సో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని కొనడానికి చాలా ఖర్చు ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. సో కాబట్టి అందుకు మీరు సహకరించాలి. మీ సహాయంతోనే ఏదైనా కానీ చేయగలుగుతాం, లేకపోతే ఏం కాదు. విశ్వాసం యొక్క సహాయం ద్వారానే ఏదైనా మనము చేయగలం. మనం జన్మదిన ఎంత గొప్పగా జరుపుకుంటామో అంతేకంటే గొప్పగా ప్రభు యొక్క జగనము కొనియాలి. సో అందుకు కొన్ని అవసరతలు ఉన్నాయి, నేను చదువుతాను. రేపు వచ్చే వారంలో కూడా పెడతాము. ఎవరైనా కానీ మీరు తరపున సహాయం చేయగలిగితే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అవుట్డోర్ డెకరేషన్ క్రిస్మస్కి మరి జనవరికి కూడా పీఠ అలంకరణ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా కానీ మీ కుటుంబం తరపున స్పాన్సర్ చేయగలిగితే నాకు కానీ పెద్ద మనుషులకు కానీ మీరు సిస్టర్స్ తెలియపరచవచ్చు. ఇక్కడ మీ పేరు రాయించుకోవచ్చు. పెద్ద మనుషుల ద్వారా కానీ సిస్టర్స్ ద్వారా కానీ నా ద్వారా కానీ మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు. మీ పేరు ముందే ఇవ్వచ్చు. రెండవది క్రిప్పు బస్సుల పాట చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. సో ఇందుకు యూత్ యువకులు నేను చెప్తే యువకులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, యువకులు ఓకేనా. సో మీరంతా ధ్యానం చేయాలి. అందుకు కావాల్సినటువంటి సహాయము మీరు కొద్దిగా వెతకండి, మేము కూడా కొద్దిగా వెతుకుతాం, సరేనా. సో ఎవరైనా కానీ చేయగలిగితే దయచేసి ముందు కావాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. ఆ రోజు ప్రత్యేక విధంగా గురువును ఆహ్వానించడం అనేది గెస్ట్ గురువు ఉంటారు. అందుకు వారికి ఏదైనా కానీ మనం సహాయం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇవ్వగలిగితే దయచేసి కుటుంబం తరపున ఇవ్వవచ్చు. ఫైర్ విధంగా మన కీబోర్డ్ మనకి ఎవరు లేదు, కోపం సంపాదించుకున్నాం, ఓకేనా. మంచి పాటలు పాడుతున్నారు, మంచిగా విధం ఉంది, కానీ ఇక్కడ విధం కానీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. సో పండుగ రోజు కీబోర్డు విధం కానీ పై నుంచి పిలిపిస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క పండుగకు 7,000 అడిగారు. విధం కాదు కీబోర్డు 3,500, 3,500. మళ్ళీ వాళ్ళు టీఏ కావాలి. టీ అంటే టీ కాదు, సో ఇవ్వాలి. కాబట్టి 7,000 అవుతుంది క్రిస్మస్కు మరియు ఈస్టర్కి. సరే, క్రిస్మస్కు మరియు క్రిస్మస్కి. సో దాదాపు 14,000 ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకోవచ్చు. సో వారికి ఎవరైనా స్టార్ట్ చేయగలిగితే దయచేసి మాకు తెలియపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాము. క్రిస్మస్ కేక్స్ తర్వాత క్యాలెండర్స్ కానీ బహుశా మా వద్దకు ఉంటే కదా అక్కడ దయచేసి చూసుకుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఓకేనా. లేదు ఫాదర్ మనం విచారణ నుంచి క్యాలెండర్స్ కొడతామంటే కదా మీరు హెల్ప్ చేయాల్సింది, ఓకేనా. సో తర్వాత స్టార్ ఎన్నిసార్లు చెప్తున్నాండి, స్టార్ అంటే ఇంకొక వేరే ఒకరేమో. సో స్టార్ క్రిస్మస్ గుర్తుగా మనం స్టార్ పెట్టాము. December 1st అంటే నవంబర్ లాస్ట్ రోజే మనం పెట్టాలి. సో ఇందుకు ఫ్లెక్సీ కానీ వైర్స్ కానీ లైట్స్ కానీ కొన్ని అవసరాలు ఉంటాయి. సో ఎవరైనా కానీ ఈరోజు ఫ్యామిలీ సాయం చేయగలిగితే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇంకొకటి గ్రీనరీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. గ్రీనరీ చెట్ల వల్లనే మనకు మంచి శ్వాస కూడా మనం పొందుకోవాలి. మాత్రం చెట్లే భావిస్తాం. మన చర్చి ముందు కానీ సరౌండింగ్స్ కానీ మంచి గార్డెన్ తయారు చేయొచ్చు. మా సిస్టర్స్ రెడీ కూడా ఉన్నారు. ఈ చర్చి క్యాంపస్ను చాలా అందంగా తయారుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా కానీ
మంచి చెట్లు, పూల చెట్లు కానీ షో చెట్లు కానీ అలాంటివి తెచ్చిగలిగితే తెచ్చేయండి. నేను ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు డబ్బులు అడగను. డబ్బులు మహా ఏమంటారు మహాత్మాలు. అంటే ఒకసారి చెప్పేవాడు నాకు ఎప్పుడైనా కానీ ఒక పెద్ద ఆయన, నేను హైదరాబాద్లో చేసేటప్పుడు ఒక పెద్ద సార్ చెప్పేవాడు, డబ్బులు ఎప్పుడే కానీ ఇక్కడ ఉండకూడదు కానీ ఎక్కడ ఉండాలా? కాలగీతం అన్నా, కాలగీతం అది ఇక్కడ ఎక్కిందనుకో మనం ఎదుగుతాం, మనం పైకి వెళ్తాం. అక్కడ ఎక్కినప్పుడు మనం దేవుని చెంత లేదు. అందుకనే డబ్బుల మీద లేదు కానీ నాకు ఏదైనా అవసరం ఉంటే వస్తువులు కూడా అంతా కానీ డబ్బులు కూడా ఎక్కువ. సో కాబట్టి ఎవరైనా కానీ చెట్లు కానీ ఇంకా బ్రిక్స్ కానీ ఇటుకలు కానీ అలాంటివి మీరు తెచ్చిగలిగితే మన క్యాంపస్ కొద్దిగా బ్యూటిఫై చేస్తారు. సరేనా? ఆ సహాయం చేయవలసిందిగా మనం చేస్తారు. గత ఆదివారం దేవునికి మీరు ఇచ్చినటువంటి చందా 1360 రూపాయలు. 1360 రూపాయలు. చాలా మంది దగ్గర బైబుల్స్ లేదు. చాలా మంది దగ్గర బైబుల్స్ లేవు. మొబైల్ లేకపోతే ఏ విధంగా అయితే గొడవపడి కొత్తలో అదేవిధంగా బైబుల్ విషయంలో అన్నీ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ నుంచి వచ్చేటప్పుడు అందరి దగ్గర బైబుల్ ఉన్నారు. అందరి దగ్గర బైబుల్. సో బైబుల్ కావాలంటే ఎక్కడో మనం వస్తున్నాం, నా దగ్గర ఉంటే కొనుక్కోండి. సరేనా? ఒక్కొక్క బైబుల్, కొత్త ప్రింటింగ్ వచ్చేసి 500 రూపీస్. సరేనా? కొనుక్కోండి. మేము కొనుక్కోలేము, మాకు అంత స్తోమత లేదు అన్నటువంటి వాళ్ళంటే నా దగ్గర ఫ్రీగా తీసుకోవచ్చు. ఓకేనా? మేము పెట్టలేదు కాదా అన్నటువంటి వాళ్ళంటే నేను ఫ్రీగా ఇస్తాను. మేము పెట్టగలం అంటే కదా కొనండి. సరేనా? దాని మీద తెలుస్తాను. ఓకేనా? ఓకే. సో లాస్ట్ ఏంటంటే ప్రతి మంగళవారం కూడా కొన్ని సంస్థల వారికి సమర్పించినటువంటి రోజు. సో ప్రత్యేక విధంగా ఆ రోజు దేవుడి కొంచెం సాయంకాలం ఉంటుంది. సో గ్రహించండి, ఇక మీద కూడా ఉంటుంది 6 గంటలకు జపమాల. ఓకేనా? ఓకే సార్, 6 గంటలకు జపమాల, 6 గంటల 30 నిమిషాలకు దేవుడి పూజ. ఓకేనా? అందరికి ఓకేనా? రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కొన్ని అందరూ వారి మధ్యస్థ ప్రార్థన సాధన ద్వారా ఎంతో మంది ఎన్నో అద్భుతాలు పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రార్థన సహాయం వేడుకుందాం. ఆ రోజు ఎవరైనా కానీ ప్రత్యేకంగా బ్రెడ్ అలాంటి స్పాన్సర్ చేయగలిగితే కన్నా తీసుకురండి. ఓకేనా? ప్రత్యేకంగా బ్రెడ్ కానీ అలాంటి బన్స్ కానీ స్పాన్సర్ చేయగలిగితే తీసుకురండి. గమనించండి, 6 గంటలకు జపమాల, 6 గంటల 30 నిమిషాలకు ప్రసిద్ధమైనటువంటి దేవుడి పూజ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనం చేసుకుంటున్నాం. ఓకేనా? ఏమన్నా పూజ సమయంలో ఓకే, ఎక్కువగానే ఎక్కువ చేస్తాం, తక్కువగానే తక్కువ చేస్తాం. ఓకేనా? ప్రార్థించుదాము. ఓ ప్రభు, ఈ పరమ ప్రసాదం మాకు సంతృప్తినిచ్చండి. నీకు హృదయపూర్వక వందనాలు అర్పించుచున్నాం. నీ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపు. ఈ దివ్యాహారపు ఫలముతో మేము నిన్ను హృదయముతో నిన్ను సేవించినట్టు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. చెప్పాను యూట్యూబ్ ఉంది, తలానికి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకొక అవకాశము, వాక్యము చదివితే కన్నా నేను రికార్డ్ చేసి కూడా పెడతాను. డైలీ వాక్యం. ఓకేనా? ప్రతిరోజు ప్రభు యొక్క వాక్యం అనేటువంటిది ఉంటుంది. సో చాలా మంది ఉన్నారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మీరు వాక్యాలు మాకు రోజు ఇస్తే అంటే రోజు రావడం కష్టమవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పూజ అనంతరము మేము చేయగలం కావాలంటే కదా
వాక్యం చదివించి రికార్డ్ చేసి ప్రతిరోజు కూడా మేము పోస్ట్ చేస్తాం. సరేనా? రెండవది సింగింగ్ కూడా. ఎవరైనా కానీ పాట పాడగలము అని మీరు యూట్యూబ్కి వెళ్తే కదా చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా పాటలు చూసారా? వాళ్ళు ప్రొటెస్టెంట్స్లో చూస్తే కదా చిన్న చిన్న పిల్లలు